విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి నెల 4వ మంగళవారం విజయవాడ ప్రాంతంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 4వ మంగళవారము జూన్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం అనగా ఆంధ్ర లైలా కాలేజ్ లోపల లైలా ఆడిటోరియంలో రమేష్ గుండే హాస్పిటల్ పక్కన జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని కదిలించినై ఉన్నారు. ఆమెన్. ఏ విషయాలను బట్టి, ఏ సమస్యలను బట్టి, ఏ భయంకరమైన పోరాటాలు బట్టి ఆగిపోతూ ఉన్నారు, మీరు ఆగిపోవడానికి వీల్లేదు. మీరు సాగిపోయే వారిగా ఉండాలని దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని విజయవాడ ప్రాంతంలో జరిగిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నా తప్పక తరలిరండి. దేవుని అద్భుతమైన ప్రజెన్స్ ని మనం అందరం అనుభవిద్దాం. ఆయన నూతనమైన కృప, నూతనమైన అభిషేకంతో మనలందరూ నింపనై ఉన్నారు. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, ఉద్యోగం లేదని అనేకమైన సమస్యలతో అతలాకుతలం అయిపోయి సమస్యల్ని బట్టి చాలా విషయాల్లో భయపడుతూ చాలా వెనకపడిపోయిన స్థితి ఏమో చూడండి. ఆత్మీయ స్థితి ముందుగా కట్టబడాలి. ఆత్మీయ స్థితి కట్టబడినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు కృప చూపిస్తారు. అందుకనే మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికే ఈ అద్భుతకరమైన ఆరాధన. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎన్నో విషయాలను ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో కూడా మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ప్రోత్సహించడానికి దేవుడు మన మధ్యలో ఉండి ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, దేవుని మాటని అందరం కలిసి ఉదయకాల సమయంలో ధ్యానిద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఏదియో మీకెంత మాత్రము హాని చేయదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఏదియో ఎంత మాత్రమో హాని చేయదు. ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో భయపడుతూ ఉన్నారా? దిగులు పడుతూ ఉన్నారా? ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు తిరిగి మళ్ళీ మరొక రోజులోనికి నడిపించబడి తిరిగి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక టెన్షన్ కదండి. ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. అను నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ముందు శత్రువు నన్ను ఎంతగానో బలహీనుడిగా చేస్తున్నాడు, లేకపోతే నాకున్న భయంకరమైన పరిస్థితి నన్ను ఎంతగానో అతలాకుతలం చేస్తూ ఉన్నాయి అని మనం బాధపడుతూ ఉంటాం కదండి. కానీ దేవుడు ఉదయకాల సమయంలో చక్కగా మనతో మాట్లాడుతున్నారు. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. మనకి ఏది ఎంత మాత్రము హాని చేయదండి. దేవుడు అద్భుతమైన వారిగా మనతో ఉండగా, ఆయన సహాయం మనతో ఉండగా ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఎంత భయంకరమైన శత్రువు మన ముందర ఉన్నా, ఎన్ని పోరాటాలు మన ఎదుట ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నా చూడండి, దేవుని బిడ్డలం మనం, ఆయన బిడ్డలముగా దేవుడు సమస్తమైన విషయాలు కృప చూపించే దేవుడై ఉన్నారు. మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. శత్రువు సమూహం నుంచి, శత్రువు భయంకరమైన పన్నాంకాల నుంచి, శత్రువు వేస్తున్న భయంకరమైన శోధన నుంచి, శత్రువు మనల్ని ఎంతగానో అనేకమైన సమస్యలతో దిగజారింపు చేస్తున్నారు కదా, వాటి నుంచి దేవుడు మనకి ఏది ఎంత మాత్రమో హాని కలగకుండా కాపాడే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎన్ని పెద్ద పోరాటాలు ఎదురుగా ఉన్నా ధైర్యంగా ఉండండి. ఎవరు అర్థం చేసుకోకపోయినా దేవుడు మనల్ని అర్థం చేసుకునే వారై ఉన్నారు. ఆమేన్. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. భర్తతోనే పోరాటమేమో, లేదా భార్యతోనే పోరాటమేమో, పిల్లలతో పోరాటమేమో, అనేకమైన ఇబ్బందులు, సమస్యలతో పోరాటమేమో, కానీ దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఏది ఎంత మాత్రం హాని చేయకుండా అద్భుతమైన రీతిలో దేవుడు మనకు సహాయం చేయనే ఉన్నారు. ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతుండగా బలము తెచ్చుకొని ముందుకు సాగుదాం. దేవుని బలమైన మాటలు మన జీవితాలలో, మన ఆత్మీయ జీవితంలో కార్యం చేయును కాక. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకుందాం. భయపడకుండా, ఏది ఎంత మాత్రం హాని చేయకుండా అందరం కలిసి ప్రార్థన చేస్తూ
ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవే ఉన్నావు ప్రభా. ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఎంత మంచి దేవుడవై ఉన్నావయ్యా. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని వాగ్దానం ఉదయకాల సమయంలో మక్కిస్తున్నందుకు స్తోత్రం. ఎంతమంది దిగులుతో ఉన్నారు, భయముతో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, సమస్తము ఎరిగిన దేవుడవై ఉన్నావు. ప్రతి విషయంలో నీ కార్యము బలముగా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ఎవరి జీవితంలో ఎన్ని పోరాటాలున్నా అయా నీ బిడ్డల పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు. సహాయం చేయండి, కృప చూపించండి, నడిపించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఏది ఎంత మాత్రము హాని చేయకుండా ఆయన నీ బిడ్డల్ని కాపాడమని వేడుకున్నాం. ఎంతమంది దుఃఖ సంద్రంలో ఉన్నారు, ఎంతమంది బలహీన మధ్యలో ఉన్నారు, మీరే కాపాడండి, దర్శించండి, ధైర్యపరచమని వేడుకున్నాం. నీ బిడ్డలకి ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి, మా అందరికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయండి, ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది బలహీనంగా ఉన్నారు, శక్తిహీనంగా ఉన్నారు, మీ బలము ప్రసాదించండి. నెమ్మది, సమాధానం, సంతోషం చేత నింపమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన విజయం దయచమని వేడుకున్నాం. అలానే ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.